ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. మరొక దినాన్ని, శ్రేష్ఠ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దైవజనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 30వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 26వ వచనం. చిన్న కొందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేట సముద్రంలో నివాసములు కల్పించుకోవడం. చిన్న కుందేళ్ళు బలం లేని జీవులు. కుందేళ్ళు అవి బలము లేనటువంటి జీవులు. అవి పోరాటం చేయలేవు. వాటికి మిగతా జంతువుల్లాగా వేరే జంతువులు కొరికేటువంటి క్రూరమైన పనులు వాటికి లేవు. మిగతా జంతువులకు ఉన్న గోర్లు, చేతికి ఉన్నటువంటి గోర్లు, వేరే జంతువులు రక్కడానికి గోర్లు కూడా వాటికి లేవు. అవి మెత్తటి జీవులవి. చిన్న కుందేళ్ళు అవి మెత్తటి జీవులవి. అవి తెల్లని వెంట్రుకలు కలిగి మెత్తటి ఆకారము కలిగి ఉండే జీవులవి. పోరాటం చేయలేని జీవులవి. ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు అది పారిపోతుంది, పోరాటం చేయలేదు. అయితే వాక్యంలో ఉంది, చిన్న కుందేళ్ళు బలహీనమైనవి, బలం లేనివి. కానీ అవి ఎక్కడ ఉంటాయి తెలుసా? బండ సందులలో వాటి నివాసం అవి ఏర్పాటు చేసుకున్నాయి. అవి బలహీనమైనవే, కానీ అవి ఏర్పాటు చేసుకునే నివాసము బలమైంది. ఏ జంతువు కూడా ఆ యొక్క బండను ఢీ కొట్టలేదు. ఏ జంతువు కూడా ఏదైనా జంతువు దాని దగ్గరికి రావాలి అంటే బండను దాటి అది లోపలికి వెళ్ళాలి. క్రైస్తవులు, ప్రేమ జనాంగమా, మనము కూడా ఈ కుందేళ్ల వంటి వాళ్ళనే. బలహీనులం, పోరాటం చేయలేని వారు, క్రూరత్వం లేనటువంటి వ్యక్తులంగా, అంటే జయించలేం మనం, బలహీనులు. దైవ జనాంగమా, మనకు కూడా ఒక నివాసము ఉన్నది. ఆ నివాసము బండ సందులో మనకు నివాసం ఉన్నది. ఏమిటి ఆ బండ అని మనం ఆలోచన చేస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నది కదా, ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేలీలందరూ కూడా వారికి దాహమైనప్పుడు దేవుడు అంటాడు, మోషే, నువ్వు బండతో మాట్లాడు, బండలో నుండి నేను నీకు నీళ్ళు ఇస్తాను. బండలో నుంచి నీళ్ళు రావడం అంటే ఏంటండి? ఆశ్చర్యం కదా. దేవుడు బండలో ఉండి నీళ్లను వారికి ఇచ్చాడు. చీల్చబడింది బండ. ఎన్ని నీళ్ళు వచ్చాయి తెలుసా? సముద్రమంత నీరు. ప్రైజ్ ది లార్డ్. సముద్రమంత నీరు చిన్న బండ నుండి వచ్చాయి. ఇంకొక మాట ఏంటంటే, తమను వెంబడించిన బండ. కొన్ని బండలు అక్కడే ఉంటాయి, కానీ ఈ బండ వారు వెళ్ళిన చోటెల్లా అలా తిరుగుతూ వారిని వెంబడించింది. ప్రైజ్ ది లార్డ్. దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, ఆ బండ ఎవరంటే యేసుక్రీస్తే. ఆ బండ. చిన్న కుందేళ్ళు ఆపదలు వచ్చినప్పుడు, శత్రువులు కనబడినప్పుడు, శత్రువు వాటిని చంపడానికి చూస్తున్నప్పుడు అవి బండ సందుల్లోనికి వెళ్ళి దాక్కుంటాయి. మనము కూడా ఆపద కలిగినప్పుడు, పోరాటం కలిగినప్పుడు, మనము కూడా దేవుని సన్నిధిలో బండ సందుల్లో మనం దాక్కునేటువంటి విధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనము కూడా ఆపద కాలంలో మనం దాక్కునే స్థలము క్రీస్తు యేసు అనే బండ. క్రీస్తు యేసు అనే బండలో మనం దాక్కున్నప్పుడు ఏ శత్రువు కూడా మనల్ని ముట్టుకోలేడు. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, 27వ కీర్తనలో, ఆయన ఆపత్కాలం తన పర్ణశాలలో నన్ను దాచాడు, తన గుడారపు మాటున నన్ను దాచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆపద కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మన ఆశ్రయ దుర్గము, మన ఆపత్కాలంలో మనం ఆదుకునే దుర్గము క్రీస్తు యేసు అనే బండ. ఆ బండ సందులో మనము దాగినప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. శత్రువును మనం ముట్టుకోలేడు.
ఎవరు మనం తాకలేరండి. శత్రువు మనకంటే బలవంతుడాడు. ఎవరిని మరింగుదునని వాడు ఇటు అటు తిరుగులాడుతున్నాడు. మన బలం సరిపోదు, మనం వారితో పోరాటం చేయలేము. కానీ మీకు వాక్యంలో ఉంది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. క్రైస్తవుల ఆ గొప్పవాడు మనతో ఉండి వాడితో పోరాటం చేసి వాడిని జయిస్తాడు. క్రైస్తవుల మనం ఆయన రెక్కల చాటును భద్రపరచబడినప్పుడు మన క్షేమము సమాధానము కలుగుతుంది. ఇదే కాలం ప్రభు రెక్కల చాటును మనం ఆశ్రయిద్దాం. క్రీస్తు యేసు అనే బండ సందులు మనం దాగి క్షేమమును మనం పొందుకుందాం. చిన్న కుందేలు ఏ విధంగా అయితే బండ సందుల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటాయి, దైవ బిడ్డలంగా మనం కూడా మన నివాసం క్రీస్తు రెక్కల చాటు, ఆయన బండ సందులో మనం దాగినప్పుడు శత్రువైన సాతాను నుంచి మనం విడిపించబడతాం. మానవుల యొక్క తంత్రము నుంచి మనం విడిపించబడతాం. క్షేమము సమాధానం మనం కలిగి మనం జీవిస్తాం. ఇటు కృప దేవుడు మీకు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాయా. మరొకసారి మరొక దినాన్ని మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈరోజు దైవ వాగ్దానం బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, చిన్న కుందేలు అవి బలహీనమైనవే, కానీ తండ్రి బండ సందుల్లో అవి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అవును తండ్రి, మేము కూడా బలహీనమే, మేము సాతానుతో పోరాటం చేయలేము నాయన. కానీ ఇదిగో క్రీస్తు యేసు అని మీ బండ సందుల్లో మమ్మల్ని దాచండి. మీ శక్తిని మాకు ఇవ్వండి ప్రభు. మా తండ్రి, అపవాదితో మీరు పోరాటం చేయండి. మాకు సమాధానం, నెమ్మదిని అనుగ్రహించి అయా నీవే మా కుటుంబములను మమ్మల్ని దీవించి క్షేమముతో మమ్మల్ని నింపి నడిపించమని అయా నీ బండ సందుల్లో ఉన్నటువంటి సమాధానము క్షేమమును అయా మాకు మా కుటుంబాలను మీరు దయచేయమని ఈ ఉదయ కాలం ప్రతి బిడ్డను మీరు దీవించమని ఆశీర్వదించండి. ఎవరు బలహీనంగా ఉన్నారు వారందరినీ మీరు ముట్టి బలపరిచి స్వస్థపరచు. యేసు శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దానిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.